Once again, welcome back to iFocus. ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు ఎక్కువైపోయాయి. అమాయకులు నిరక్షరాస్యులను టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మ్యూల్ ఖాతాల గుర్తింపునకు బ్యాంకులు తమ వంతుగా ముందుకు రావాలని ఆర్బీఐ సూచించింది. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోకుండా ఉండేందుకు ఏఐ మెషిన్ లెర్నింగ్ తో పనిచేసే మ్యూల్ హంటర్ ఏఐ మోడల్ ను ఆవిష్కరించింది ఆర్బీఐ. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఎన్నో పనులను సులభతరం చేస్తుందని ఆనందపడాలో లేక సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువైందని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీని వాడే విధానాన్ని బట్టి దాని పర్యవసానాలుంటాయి. టెక్నాలజీ వినియోగం తప్పుడు మార్గంలో ఉంటే అవి ప్రతికూల ఫలితాలనే ఇస్తాయి. తద్వారా వచ్చే సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీని వినియోగించి ఎన్నో పనులు సులభంగా చేయగలుగుతున్నాం. అదే సమయంలో సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్న ఖాతాదారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆధునిక సాంకేతికతను వినియోగించి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులే లక్ష్యంగా చేసుకుని వారు సొత్తు కాజేస్తున్నారు. అంతేకాదు, అలా కాజేసిన డబ్బును నకిలీ ఖాతాలకు మళ్లించి ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకుంటున్నారు. నకిలీ ఖాతాలకు తరలించిన సొమ్మును వారి అవసరాలకు వాడుకుంటుండటంతో వారిని గుర్తించడం ఇబ్బందికరంగా మారుతోంది. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు వారి వ్యూహాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, నిరుద్యోగులకు కమిషన్ ఆశ చూపి వారి పేరుతో ఖాతాలు తెరుస్తున్నారు. ఇలాంటి వాటిని మ్యూల్ అకౌంట్లుగా పిలుస్తున్నారు. ఆయా ఖాతాల్లోకి వెళ్లిన సొమ్మును గుర్తించడం, రికవరీ చేయడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మ్యూల్ ఖాతాల ఏరివేతే లక్ష్యంగా ఆర్బీఐ మ్యూల్ హంటర్ ఏఐని ఆవిష్కరించింది. ఇందులో భాగస్వాములు కావాలని బ్యాంకులకు సూచించింది. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి మ్యూల్ ఖాతాలను వినియోగిస్తున్నారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. ఈ మ్యూల్ ఖాతాలు సహా వివిధ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పేరిట ఆర్బీఐ హ్యాకథాన్ నిర్వహిస్తోందన్నారు. దీంతో పాటు ఏఐ మెషిన్ లెర్నింగ్తో పనిచేసే మ్యూల్ హంటర్ ఏఐ మోడల్ను ఆవిష్కరించినట్లు చెప్పారు. ఆర్బీఐకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తోందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఏఐ మెషిన్ లెర్నింగ్ తో పనిచేసే మ్యూల్ హంటర్ ఏఐ మోడల్ మ్యూల్ ఖాతాలను సమర్థవంతంగా గుర్తించగలదని శక్తికాంత్ దాస్ తెలిపారు. 2 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలో సత్ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. మ్యూల్ ఖాతాలకు చెక్ పెట్టేందుకు మిగిలిన బ్యాంకులు కూడా ఇన్నోవేషన్ హబ్తో జట్టు కట్టాలని శక్తికాంత్ దాస్ సూచించారు. ఆర్థిక మోసాలను నివారించడానికి బ్యాంకులు ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి పలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బ్యాంకులు కూడా సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడంతో పాటు సైబర్ మోసాల నివారణ, లావాదేవీలపై పర్యవేక్షణ ఉండాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సూచించారు. సైబర్ నేరగాళ్ల ఆంగడాలకు అడ్డుకట్ట వేసి బ్యాంక్ ఖాతాదారులకు జరిగే మోసాలను నివారించేందుకు ఆర్బీఐ చర్యలను వేగవంతం చేసింది. మ్యూల్ ఖాతాలు ఏరివేతే లక్ష్యంగా ఆర్బీఐ మ్యూల్ హంటర్ ఏఐ మోడల్ ను ఆవిష్కరించింది. ఇందులో బ్యాంకులను భాగస్వామ్యం చేయడం ద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.